ఎక్కడ పోలీస్ యంత్రాంగానికి ఫోన్ చేస్తారోనని ఆ కనెక్షన్ దొంగోడు కట్ చేస్తాడు. బిడ్డలారా, నీ ప్రతి కష్టంలో నీకు సహాయం దొరికే స్థలం ఏది? దేవుడే. నీ ప్రతి ఆపదలో నుంచి విడుదలిచ్చే ఆ సోర్స్ ఏది? దేవుడే. సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏ సోర్స్ నుండి నీకు సహాయం వస్తుందో ఆ సోర్స్తో నీకు సహవాసం లేకుండా ప్రార్థన అనేటువంటి కేబుల్ని సాతాను కట్ చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన అనే కేబుల్ను కట్ చేశాడో ఆ తర్వాత ఈజీగా నీ ఇంట్లో ఉన్న వాటిని వాడు దోచుకోవటం ప్రారంభిస్తాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని సహాయాన్ని పొందుకోకుండా, దేవుని సన్నిధిలో మోకరించకుండా ఎందుకు సాతాను ఆటంకపరుస్తాడంటే, దేవుని వలన నీకు సహాయం కలగకూడదు, ఆ సహాయం ఆపుదల చేయటానికి దొంగ వ్యక్తి టెలిఫోన్ కేబుల్ కట్ చేసినట్లుగా ప్రార్థన అనే కేబుల్ కట్ చేస్తాడు. సహాయం దొరికేది ప్రార్థన ద్వారే కదా. చూడండి ఒకసారి దినవృత్తాంతాల గ్రంథంలో ఓ చక్కటి మాట రాసి ఉంటుంది, చదవండి ఆ మాట. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. 22వ వచనం వరకు అందరూ నాతో కలిసి చెప్పండి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా, మరొకసారి, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. 22 యుద్ధమందు దేవుని సహాయము వారి కలుగు చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. రైట్, చూడండి. రూబేనీయులకు యుద్ధకాలం వచ్చింది. రూబేనీయులు, మనష్షే అర్ధగోత్రికులు, గాదీయులు, వాళ్ళకు యుద్ధకాలం వచ్చింది. యుద్ధకాలం వచ్చినప్పుడు యుద్ధకాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఏం చేశారట? దేవుని సన్నిధిలో మొరపెట్టారు. ఎప్పుడైతే మొరపెట్టారో ఆ దేవుని యొద్ద నుండి వాళ్ళకు సహాయం కలిగింది. ఎప్పుడైతే వాళ్ళకి సహాయం కలిగిందో వాళ్ళు శత్రువులను జయించటం ప్రారంభించారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, రూబేనీయులు కానీ, గాదీయులు కానీ, మనష్షే అర్ధగోత్రికులు కానీ వీళ్ళు యుద్ధం నేర్చుకున్న వాళ్ళు కాదు. అసలు యుద్ధం ఎట్లా పట్టుకోవాలో, కత్తి ఎట్లా పట్టుకోవాలో, ఖడ్గం ఎట్లా పట్టుకోవాలో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసిన విద్య ఒకటే, ఏంటి? మట్టి బెసకటం, ఇటుకలు తయారు చేయటం, ఇటుకలను కాల్చడానికి గడ్డిని తీసుకురావటం, గడ్డిని కాల్చటం, పెసకటం, ఇటుకలు తయారు చేయటం, ఇది తప్ప రెండవది రాదు. ఏమండి, కత్తి ఎట్లా పట్టుకోవాలో వీళ్ళకి తెలియదు, ఈట ఎట్లా విసరాలో వీళ్ళకి తెలియదు, బాణం ఎట్లా సంధించాలో వీళ్ళకి తెలియదు, గురి చూసి ఎలా కొట్టాలో వీళ్ళకి తెలియదు. కానీ అద్భుతం తెలుసా? ఏమీ తెలియని వాళ్ళు యుద్ధ భూమిలో అడుగు పెడితే అన్నీ తెలిసిన వాళ్ళ మీద ఏమీ తెలియని వాడు అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు. దేని ద్వారానో తెలుసా? ప్రార్థన ద్వారా దేవుడు వాళ్ళకు సహాయాన్ని దయచేశాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఇందాక ఒక అన్న చక్కటి పాట పాడారు. ముందెన్నడూ వెలియని, ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురయ్యనే. మన విశ్వాస జీవితంలో గతంలో ఎన్నడూ ఎదుర్కొని కొత్త సమస్యలు మన బ్రతుకులు మనకు ఎదురవుతాయి. గతంలో అలాంటి సమస్యలు ఇప్పుడు మనకు రాలా. ఎప్పటికప్పుడు క్రొత్త సమస్యలు, వాటిని ఎట్లా జయించాలో అర్థం కాక, మన తెలివికి అందక, మన జ్ఞానానికి అందక తల బాదుకుంటూ ఏడుస్తాం. నిజమే, రోజుకొక కొత్త విధానాలు, కొత్త పరిస్థితుల్లో సాతాను మన మీదకి వచ్చి వాడు దాడి చేయటం ప్రారంభిస్తాడు. మీకు తెలుసా, సాతాను ఎన్ని కొత్త సమస్యలు సృష్టించి తెలియని మార్గం గుండా ఒకవేళ నేను తీసుకొని వెళ్తున్నా, వాటిలో నీకు నేర్పరితనం లేకపోయినా, ఎట్లా ఛేదించాలో, ఎట్లా ఎదుర్కోవాలో ఆ జ్ఞానం నీకు లేకపోయినా, దేవుని సహాయం పొందుకుంటే జ్ఞానము లేని నీవే, ఏది తెలియని నీవు అన్నీ తెలిసిన వాడు చేయగలిగిన దానికంటే చక్కదిద్దేటట్లుగా దేవుని సహాయం నిన్ను బలపరుస్తుంది.
యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎట్లా కలిగిద్ది అది? దేవుని సహాయం వలన. దేవుని సహాయం మనకు కలుగు చేసేది ఏదంటే ప్రార్థన. ఎక్కడ దేవుని సహాయం నీకు కలిగిద్దోనని, దేవుని సహాయాన్ని పొంది ఎక్కడ నువ్వు జయాన్ని పొందుతావునని, దేవుని సహాయాన్ని పొంది ఎక్కడ విజయ తీరాల వైపు నువ్వు కొనసాగుతావునని, నువ్వు గెలవకుండా పుతోను అనే దయ్యం ప్రార్థన చేయకుండా నీ ఆటంకపరుస్తుంది అన్న సంగతి గ్రహించు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో ఒకసారి కూర్చొని ఆలోచించు. ప్రార్థన అనే వైర్ కట్ చేశాడా సాతాను? ప్రార్థన అనే కనెక్షన్, నీకు నీ దేవునికి ఉన్న కనెక్షన్ కట్ చేశాడా? మరలా ఈ మాట విను. ప్రార్థనను ఆటంకపరచడానికి సాతాను దూతల్లో ప్రధాన అనుచరుడైన పుతోను అనే దయ్యం ప్రార్థనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒకవేళ ఆ ప్రార్థన బలిపెట్టు నీ జీవితంలో పడిపోతే, ఈ రాత్రి దేవుడు ఈ వాక్యం ఎందుకు నీకు వినిపిస్తున్నాడు తెలుసా? పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం పడిపోయిందేమో, కుటుంబ ప్రార్థన బలిపీఠం పడిపోయిందేమో, పడిపోయిన నీ బలిపీఠాన్ని ఈ వాక్యం ద్వారా మరలా తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు కట్టుకుంటే, అదిగో కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన భూమి ఆకాశములను సృజించిన దేవుడైన యెహోవా వలనే మనకు సహాయము కలుగునుగాక. ఆమేన్. రైట్. ఎందుకు ప్రార్థనకు సాతాను ఆటంకపరుస్తాడంటే, దేవుని సహాయము దొరికేది ప్రార్థనలోనే గనుక. రెండవ మాట, అపవాది ఓడిపోయేది కూడా ప్రార్థనలోనే. విన్నారా? అపవాది కానీ, అపవాది క్రియలు కానీ, అపవాది తంత్రాలు కానీ, అపవాది సంబంధమైన పనులు కానీ, అసలు అపవాదికి ఓటమి దొరికేదే ప్రార్థనలో. యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటారు కదా, చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందరూ నాతో కలిసి. అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి వచ్చాడు తన కొడుకుని తీసుకొని. అయ్యా, వీడు చిన్నప్పటి నుండి వీడు పుట్టినప్పటి నుండి వీడు బాల్యం నుండి నొరగలు గక్కుతూ ఉంటాడయ్యా, పళ్ళు పటపటమని కొరుకుతాడయ్యా, మూర్చపోతూ ఉంటాడయ్యా, నీళ్లు కనపడితే చాలు నీళ్ళలో పడిపోతాడయ్యా, నిప్పులు కనపడితే చాలు నిప్పుల్లో పడిపోతాడయ్యా. ఇది నా కొడుకు పరిస్థితి అంటే, దానికి ముందు అపోస్తుల దగ్గరికి వచ్చారు, ఆ దురాత్మ వదలలేదు. యేసయ్య ప్రార్థన కొండ మీద నుంచి దిగొచ్చారు. దిగి రావటంతో ఆ దురాత్మ విలవిలలాడి వెళ్ళిపోతున్నట్లుగా చూశాం. అప్పుడు శిష్యులు వచ్చి అంటారు, అయ్యా, మేము వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తే ఆ దురాత్మ వెళ్ళలేదు. నీ నోటి నుంచి ఒక్క మాట బయలుదేరటంతో ఆ దురాత్మ ఎందుకు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం, మీరెందుకు వెళ్ళగొట్టారు? అక్కడ ప్రభు అంటారు, ప్రార్థన వలననే కానీ, అక్కడ కింద పుట్టినోట్లు అంటాడు, ప్రార్థన వలనను ఉపవాసం వలననే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యము అంటాడు. విన్నారు ఈ మాట? అంటే సాతానును ఓడగొట్టే శక్తి దేనిలో ఉందో తెలుసా? ప్రార్థనలో ఉంది. దురాత్మలను పాతాళంలో తొక్కివేసే శక్తి దేనిలో ఉందో తెలుసా? ప్రార్థనలో ఉంది. యేసయ్య అంటాడు, ఇది నా శక్తి ద్వారా జరిగింది కాదు, ఇది నా బలం ద్వారా జరిగింది కాదు, ప్రార్థన వలననే ఇది సాధ్యము అని మాట్లాడతాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ కాలంలో ఆ ఇంట్లో ఉన్న కుమారుడి మీద సాతాను దాడి చేసినట్లుగా, ఒకవేళ నీ ఇంట్లో ఎవరి మీద సాతాను దాడి చేస్తున్నాడు? నీ పిల్లల్ని సాతాను ఒక ఆయుధాలుగా వాడుకొని నీకు మనశ్శాంతి లేకుండా చేయటానికి నీ కొడుకే కారణమయ్యాడా? బాధపడకు.
నీ ఇంట్లో నెమ్మది లేకుండా అసమాధానంతో నువ్వు అల్లాడిపోవటానికి నీ కూతురే కారణమైందా? ఒకవేళ నీ భర్తనే సాతాను తన వలలో వేసుకొని నీ భర్తను ఆయుధంగా చేసుకొని నీ ఇంటిలో నెమ్మది లేకుండా చేస్తా ఉన్నాడా? ఒకవేళ నీ భార్యే సాతాను ఉరిలో చిక్కుకొని సాతాను నీ భార్యను ఆయుధంగా చేసుకొని నీ భార్య ద్వారా నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తా ఉందా? అవునయ్యా, సాతాను శోధనలు రోజు రోజుకు నా ఇంట్లో అధికమైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఈ అసమాధానాన్ని భరించలేక నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు బ్రతుకుతున్నాను, సాతాను ఎదిరించలేకపోతున్నాను అని చెప్పి కొన్ని పరిస్థితులు నువ్వు చస్తే బాగుండని చావురు కోరుకునేటట్లుగా నీ పరిస్థితులు ఉన్నాయా? నీ ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని సాతాను ఆయుధాలుగా చేసుకొని వాడిని వాడుకుంటున్నారా? ఉద్యోగ స్థలంలో ఒక్కొక్క వ్యక్తిని సాతాను వాడుకొని వాడు తన ఆయుధాలుగా మార్చుకొని నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారా? ఒక శుభవార్త, సాతాను ఆలోచనలు, సాతాను క్రియలు, సాతాను తంత్రాలన్నిటినీ అణిచివేయగలిగిన శక్తి ప్రార్థనలో ఉంది. సాతాను ఎక్కడ ఓడిపోతాడో తెలుసా? నీ ప్రార్థన గదిలోనే సాతాను ఓడిపోతాడు. నీ కన్నీటి ప్రవాహంలో సాతాను కొట్టుకొని పోతాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించావో సాతాను అగ్ని చేత కాల్చబడతాడు అన్న సంగతి నువ్వు గ్రహించు. వాక్యం నువ్వు దివారాత్రులు చదివినంత మాత్రాన సాతాను ఓడిపోడు. చదవాలి, వద్దంటలేదు సుమి. వింటున్నారా? మందిరంలో పరిచర్య చేయి. పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. పరిచర్య చేతిలో సాతాను ఓడిపోడు. ఇలా గంటల తరబడి ప్రసంగం చేస్తే ప్రసంగంలో సాతాను ఓడిపోడు. గంటల తరబడి ప్రసంగం వినటంలో సాతాను ఓడిపోడు. గంటల తరబడి పాటలు పాడటంలో సాతాను ఓడిపోడు. సాతానును ఓడగొట్టే ఒకే ఒక్క స్థలం ప్రార్థనా స్థలం. నీ ఇంట్లో సాతాను ఎంత భయంకరంగా చెలరేగినా మోకాళ్ళును ఆయన సన్నిధిలో మోకరించు. ఆయన పాదాలు పట్టుకొని దేవుని దగ్గర ఏడు. ఏ సాతాను చెలరేగాడో నీ ప్రార్థన ద్వారా అదే సాతాను నీ ఇంటి మీద ఓడిపోవటం ప్రారంభిస్తాడు ప్రార్థనా శక్తి ద్వారా. ఆమేన్. మీరు ఎరుగుదురు ఒక గొప్ప దైవజనుడు. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనందరి చేతిలో ఉందంటే దానికి కారణం మొదట దేవుని కృప అయితే రెండవది భక్తుడైన మార్టిన్ లూథర్. విన్నారు కదా ఆ గొప్ప భక్తుని పేరు? ఆ భక్తుడు ఓ చక్కటి మాట అంటాడు. ఆయన దైవజనుడైన గ్రెగరీ. ఏ రోజైనా నా జీవితంలో రోజుకొచ్చి కనీసం 2 గంటల నుంచి 3 గంటలు నేను ప్రార్థన చేయకపోతే ఆ రోజు సాతానుదే నా మీద విజయం. ఆ భక్తుడు అంటాడు, ఏ రోజైనా నా భక్తి జీవితంలో, అది ఏ రోజైనా సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ, ఏ రోజైనా రోజుకొచ్చి కనీసం 1-2 గంటలైనా నేను ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపకపోతే ఆ రోజు సాతానుదే నా మీద విజయం. సాతాను నా మీద గెలవకుండా ప్రతిరోజు కనీసం 1-2 గంటల నుంచి 3 గంటలు ప్రభు దగ్గర ప్రార్థనలో గడుపుతున్నానయ్యా. ఆ ప్రార్థనే సాతాను మీద విజయం సాధించడానికి కారణమవుతుంది. వాక్యం వింటున్న బిడ్డలారా, నీకు ప్రార్థన లేదు అంటే దాని అర్థం తెలుసా? సాతాను చేతిలో ఓడిపోయావు, సాతాను చేతిలో బందీవైపోయావు. గంటల తరబడి నువ్వు వాక్యం వినవచ్చు, నేను గంటల తరబడి వాక్యాన్ని ప్రకటించవచ్చు. ఇవన్నీ చేస్తా ఉన్నా రోజుకొచ్చి కనీసం ఒక సేవకునిగా నీ జీవితంలో కనీసం 1-2-3 గంటల ప్రార్థనైనా నీకు లేకపోతే, ఒక విశ్వాసిగా రోజుకొచ్చి కనీసం 1 గంట అయినా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయలేదు అంటే దాని అర్థం తెలుసా? సాతాను నేను ఓడగొట్టేశాడు. ఓడిపోయావు సైతాను చేతిలో. సాతాను చేతిలో నువ్వు బానిసగా, బందీగా నువ్వు మారిపోయావు. నీకు ప్రార్థన లేదు అంటే ఆదివారం మందిరానికి వస్తున్నావు, నేను కాదు అన్ను. తమ్ముడు, ఆదివారం మందిరానికి వస్తున్నావు, నేను కాదు అన్ను. సేవకుడు ఏ పని చెప్పినా కాదనకుండా పరిగెత్తుకుంటా పరిచర్య చేస్తున్నావు, నేను కాదు అన్ను. రాబడిలో ప్రతి నెల 10వ భాగం ఇస్తున్నావు, నేను కాదు అన్ను.
మందిరంలో ఒక మంచి విశ్వాసిగా నీ కుటుంబానికి మంచి పేరుంది, నేను కాదు అన్ను. అయితే ఒక్క మాట, ఇవన్నీ చేస్తూ రోజుకొచ్చే నీకు కనీసం 1 గంట అయినా వ్యక్తిగతంగా నీకు ప్రార్థనా జీవితం లేకపోతే దాని అర్థం తెలుసా? సాతాను చేతిలో నువ్వు ఓడిపోయావు. వాడు గెలిచాడు నిన్ను, వాడు గెలిచాడు. అయ్యా నన్ను ఎట్లా గెలిచాడయ్యా? నేను ఆదివారం చర్చికి వెళ్తానే, ప్రతి నెల ఇవన్నీ ఇస్తున్న వాస్తవమే. సాతానును వాడగొట్టే ఒకే ఒక్క స్థలం ప్రార్థనా స్థలం. ఇప్పుడు చూడండి, వాడిని వాడగొట్టేది ప్రార్థన కదా. నేను మిమ్మల్ని అడుగుతా, సైతాను గాడు ఓడిపోవటానికి ఇష్టపడతాడా? వాడు ఓడిపోయేది ప్రార్థనలో. నేను మోకరించి ప్రార్థన చేస్తే వాడు ఓడిపోతాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? వాడు ఎక్కడ ఓడిపోతాడు అని ఓడిపోకుండా ఏం చేస్తాడు? అసలు మనల్ని ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు. ఎందుకు నీకు నాకు ప్రార్థనకు ఎక్కువ ఆటంకం కలిగిద్దో తెలుసా? నువ్వు మోకరిస్తే వాడు ఓడిపోతాడన్న సంగతి వాడికి తెలుసు. వాడి తంత్రాలన్నీ పాతాళంలో తొక్కివేయబడతాయన్న సంగతి వాడికి తెలుసు. అందుకనే అయ్యలారా, రోజు లైవ్ చూడనిస్తాడు కానీ, రోజు బైబిల్ చదవనిస్తాడు కానీ, రోజుకొచ్చి కనీసం 1 గంట అయినా వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు సాతాను. ఈ మార్టిన్ లూథర్ గారే ఓ చోట అంటాడు, ఆయన తన జీవిత చరిత్ర రాస్తూ, ఈరోజు బాగా విస్తారమైన పని నాకుంది, ఎడతెరుపు లేని పని నాకుంది, విస్తారమైన పని, చాలా ఎక్కువ పని ఉంది. ఆయన అంటాడు, నాకు ఎప్పుడైతే ఎక్కువ పని ఉందో ఆ రోజే ఎక్కువ ప్రార్థన చేస్తా. విన్నారా? మన డైలాగ్ ఎట్టుంటుందో చెప్పంటారా? ఈరోజు ఎక్కువ పని ఉంది కాబట్టి, భలే చెప్పారు, ఈరోజు ఎక్కువ పని ఉంది కాబట్టి ఈరోజు కొంచెం తక్కువ ప్రార్థన చేస్తా. ఎందుకు? మన బాధలు దేవునికి తెలియవా? తెలుసా లేదా కదా అని కాంప్రమైజ్ అయ్యి మనం అంటాం, ఏ రోజైతే ఎక్కువ పని ఉంటుందో ఆ రోజు తక్కువ ప్రార్థన చేస్తా. ఈ భక్తుడు ఏమంటాడో తెలుసా? ఏ రోజైతే ఎక్కువ ప్రార్థన ఉంటుందో ఆ రోజే ఎక్కువ ప్రార్థన చేస్తా. ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు ఎక్కువ ప్రార్థన చేసి నువ్వు పని ప్రారంభిస్తే, వాస్తవంగా పని చేయటానికి 8 గంటల కాల వ్యవధి పడితే, నీ ప్రార్థన మూలంగా ఆ పని 5 గంటల్లోనే ముగించేటట్లుగా ప్రార్థన కృప చూపించింది. ప్రార్థన లేకుండా అమ్మో పని 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 అని అన్నావా, 8 గంటల్లో అయిపోవలసింది 80 గంటలైనా పెద్ద విచిత్రం ఏమి లేదు. అర్థమవుతుందా? అదే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ముందు ఆయన సన్నిధిలో ఎంత పని ఒత్తిడున్నా, ఎంత ఆటంకం ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఈ భక్తుడు అంటాడు, ఏ రోజైనా నేను ఆ దినం కనీసం 2 గంటలైనా ప్రార్థనలో గడపకపోతే ఆ రోజు నా మీద విజయం సాతానుదే. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, సాతాను నీ కుటుంబం చుట్టూతో వాడు తిరుగుతూ ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క తంత్రంలాగా వాడుకొని నీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడా? సాతాను తంత్రాలు చంపబడేది ప్రార్థన గదిలోనే. సాతాను కుయుక్తులు చంపబడేది ప్రార్థన గదిలోనే. చివరికి సాతాను ఓడిపోయేది ఆ ప్రార్థన గదిలోనే. నిర్లక్ష్యం చేయకు తమ్ముడు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకు. సాతాను తంత్రాలు, సాతాను నీ మీద విజయం సాధించకుండా ఉండేటట్లు, సాతాను నీ చేతిలో ఓడిపోయేటట్లు ప్రార్థించు. సాతాను ఏం చేస్తూ ఉంటాడో బైబిల్లో ఒక్క మాట మీకు గుర్తుకు తెచ్చి తర్వాత విషయానికి వెళ్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. 6:4 ప్రకటన గ్రంథం. నాతో కలిసి అందరూ చెప్పండి. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. రైట్, చూడండి. సాతాను లోకమంతా సంచరిస్తూ వాడు ఉద్దేశాల్లో 2 ప్రధాన ఉద్దేశాలు. నంబర్ 1, ఒకరినొకడు చంపుకునేటట్లుగా చేయాలి. ఒకవేళ అది కుదరలేదా, వాళ్ళ మధ్యలో సమాధానం లేకుండా చేయాలి.
సాతాను ఆయుధాల్లో ఈ రెండు బలమైన ఆయుధాలు. ఈ రోజున ఎక్కడ ఏ కుటుంబంలో చూసినా, ఏ భార్యాభర్తలను కదిలించినా 100% ప్రజలు ఏడ్చే ఏడ్పేంటో తెలుసా? మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదయ్యా, నాకు నా భార్యకు మధ్యలో సమాధానం లేదయ్యా, నాకు నా పిల్లలకు మధ్యలో సమాధానం లేదయ్యా. నేను సంతోషంగా అందరం కలిసి కూర్చొని భోజనం చేసి ఎన్ని నెలలు అవుతుందో, ఎన్ని రోజులు అవుతుందో, ఎంత కాలం అవుతుందో. ఎందుకు గమనించండి, ఒకే కప్పు కింద ఉంటున్నారు, భార్యాభర్తలుగా పిలువబడుతున్నారు, తండ్రి తల్లి కొడుకు కూతురు ఒకే కుటుంబంగా పిలువబడుతున్నారు. కానీ ఆ కుటుంబంలో ఏమి లేదు, సమాధానం లేదు. సమాధానం లేకపోవటానికి నేనంట ఇక్కడ వ్యక్తులు కారణం కాదు, కానీ వ్యక్తుల్లో పనిచేస్తున్న దురాత్మ దానికి కారణం. వినారు ఈ మాట? తమ్ముడు, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా భార్య నోరు పెద్దదండి అందుకని నా ఇంట్లో సమాధానం లేదండి అని అంటున్నావేమో, లేకపోతే నా భర్త తాగుబోతుడండి అందుకని నా ఇంట్లో నేను కాదు అన్నాం. కానీ ఆ వ్యక్తి విపరీతంగా తాగేటట్లుగా వాడిని రెచ్చగొట్టింది ఏదో తెలుసా? దురాత్మ. నీ భర్తను కోపిస్తోడిగా మార్చింది ఏదో తెలుసా? దురాత్మ. విన్నారు ఈ మాట? చిన్నదానికి పెద్దదానికి నీ భార్య సాధించేటట్లుగా పదే పదే గొడవకు దిగటానికి కారణం ఏంటో తెలుసా? నీ భార్య కారణం అని అనేకంటే కూడా ఆ వ్యక్తిని పురుకొల్పుతున్న దురాత్మ సాతానుందే. వాడి తంత్రం ఒకటే, మొట్టమొదట వాడి టార్గెట్ ఒకరినొకడు చంపుకోవాలి. చంపుకోలేదా, నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేకుండానైనా చేయాలి. ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. అయ్యా, 15 సంవత్సరాలు అవుతుంది మా వివాహమే, సమాధానం లేదు. మా పిల్లలకి మా జీవితమే ఒక ఆట అయిపోయింది. 15 సంవత్సరాలు మా వివాహమై కుటుంబంలో అస్సలు నెమ్మది లేదయ్యా, సమాధానం లేదు. ఈయన అన్నాడు నా భార్య దీనికి కారణమని, ఆవిడంది నా భర్తే కారణమని. నేను చెప్పాను, మీరు చెప్పింది నిజమే, కానీ భర్త కారణమని మీరు అన్నారమ్మా, భార్య కారణమని ఆయన అన్నాడు, నేను కాదన్నాను. అయితే మీ ఇద్దరి మధ్యలో సమాధానం లేకపోవటానికి మొట్టమొదటి కారణం ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. భూమి మీద సమాధానం లేకుండా వాడు భూలోకమంతా సంచరిస్తున్నాడు. అయ్యా సరేను, ఈ అసమాధానపు దోత అపవాది క్రియలు లయపరచబడాలంటే ఏం చేయాలి? ఒక చిన్న మాట చెప్తా. ఇది గనక మీరు చేయగలిగితే మీ ఇంటిలో సమాధానం నదిలాగా ప్రవహించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ ఒక్క పని మీరు చేయండి. సాతాను తంత్రాలను చిదిమేసే శక్తి, సాతానును ఓడగొట్టే ఒకే ఒక అద్భుతమైన స్థలం ప్రార్థనా గది. రేపటి నుంచి రోజు మీరిద్దరు భార్యాభర్తలు ప్రొద్దున్నే లేచి, ఏం ఎక్కువసేపు అవసరంలా, ఒక్క అర్ధగంట ఇద్దరు ఎదురు బెదురు కూర్చొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఏకీభవించి ప్రార్థన చేయండి. అయితే కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు కుటుంబ ప్రార్థనలో కానీ ఉదయకాల ప్రార్థనలో కానీ భార్యాభర్తలు పిల్లలు ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నా భర్తను మార్చు ప్రభువా, నా భర్తను మార్చు ప్రభువా అని వందనుకోండి, ఆడికి బీపీ 190కి పోద్ది. కొంతమంది ఇండైరెక్ట్గా ప్రార్థనలో కూర్చొని భార్యకి తగిలేటట్టుగా ప్రార్థనలో బాణాలు వదులుతూ ఉంటారు. నేను చెప్పా, అయ్యా చాలా చోట్ల అమ్మ మీకు తెలుసా, కొంతమంది భార్యాభర్తలకి ప్రార్థనలోనే గొడవైద్ది. తెలుసా మీకు? ప్రార్థనలోనే గొడవైంది. అరే ప్రార్థన చేసుకునేది సమాధానం కోసం అయితే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవైద్ది. ఏమంటాడు తెలుసా? అదిగో ఆ ప్రార్థన అంతా నన్ను కూర్చే నువ్వు చేసావు. అరే నిన్ను కూర్చి చేయలేదయ్యా అని అంటది ఈవిడ. ఆయన అంటాడు లేదు నన్ను కూర్చే చేసావని. నేను చెప్పా, ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు నా భర్తను మార్చు ప్రభు అని నీ భర్త తప్పు నువ్వు చెప్పొద్దు. నువ్వు మోకరించినప్పుడు ప్రభా నాలో పలానా తప్పు ఉంది, దాన్ని తొలగించు. తన పొరపాట్లను కనుగొలగలిగిన వాడు ఎవడు అని దావీదు భక్తుడు అన్నాడు కదా.
దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీ పొరపాటు ఏంటో దేవుని దగ్గర చెప్పు, నీ అవిధేయత ఏంటో దేవుని దగ్గర చెప్పు. అయ్యా, నీవు మోకరించినప్పుడు, నీ ప్రార్థన వంతు వచ్చినప్పుడు, నా భార్యను మార్చు ప్రభా, నా భార్య నోరు పెద్దది, మనోడిది చిన్నదైనట్టు, మా భార్య నోరు పెద్దది, నోటుకొచ్చిన మాట అంటది అని ప్రార్థనలో నువ్వు అన్నావు అనుకో, ఇక మనిషి మారదో, మహం అయిపోద్ది, ఇంకా పెట్టరేగిపోద్ది. నీ భార్య తప్పు చెప్పొద్దు, నీ తప్పు చెప్పు, నీ తప్పు చెప్పు, నీ తప్పు చెప్పు.